శంకరాచార్యుల వారిని ఒక మహానుభావులు ఉండేవారు. ఎప్పుడైనా పేరు విన్నారా? శంకర భగవత్పాదులు అంటూ ఉంటారు. ఆ శంకరాచార్యులు అనే ఆయన అక్కడ చూడ్డానికి నేను వెళ్ళండి ఆ దేవుణ్ణి. ఆ దేవుణ్ణి చూసి ఆయనకి భలే ఆనందం వేసి మనస్సులో ఒక మంచి శ్లోకం చెప్పారు. ఇదం హి రంగం త్యజతామిహాంగం పునర్న చాంగం యది చాంగమేతి పాణౌ రథాంగం యానే విహంగం శయనే భుజంగం చరణే అంబుగాంగం. అసలు చోటంటే ప్రపంచంలో ఇదండి చోటు. దేవుడు ఉండే చోటు కదా, మొదటి దేవుడు వచ్చిన చోటు కదా. ఈ భూగోళం మీదకి వచ్చిన మొట్టమొదటి విగ్రహం ఎంతకాలం క్రితం వచ్చింది? కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అండి. అది ఇప్పుడు కాదు వచ్చింది. అది 195.5 కోట్ల సంవత్సరాల క్రితం సంగతి నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు మీతోటి. అప్పుడు వచ్చినటువంటి ఆ విగ్రహం అది ఇక్ష్వాకు, అక్కడి నుంచి రాముడికి. రాముడు వచ్చిన కాలం 17.5 లక్షల సంవత్సరాలండి. ఇప్పటికీ ఇంకా మనం మర్చిపోకుండా రాముడి కథ మాట్లాడుకుంటున్నాము. అది జ్ఞాపకం పెట్టుకోండి. ఆ వేళ వచ్చినటువంటి ఆ మూర్తి, అక్కడ ఉండేటటువంటి ఆ స్థానాన్ని చూసి పురాణాల్లోనూ మహానుభావులైనటువంటి శంకర భగవత్పాదులు లాంటి వారంతా కూడా ఇదం హి రంగం, ఇదం హి రంగం, ఇదండి రంగం అంటే, ఇదండి చోటంటే అన్నారు. ఆ చోటుకి పేరు శ్రీరంగం అయిపోయింది. విన్నారా ఎప్పుడైనా శ్రీరంగం పేరు విన్నారా లేదా? శ్రీరంగం, శ్రీరంగంలో రంగనాథుడు అని అంటారు ఆయన్ని. ఆ వేళ నారాయణుడుగా ఉండే ఆయనే తర్వాత రంగనాథుడు అయిపోయాడు. రంగం పేరు వచ్చేటప్పటికి రంగనాథుడు అయ్యాడు. ఆయన ఇలా పడుకుని ఉంటాడు, దక్షిణం వైపు చూస్తూ ఉంటాడు. విభీషణుడు ఉండే లంకానగరం వైపు చూస్తూ ఉంటాడు. ఆయన దగ్గర కూడా ఆ శ్రీరంగ క్షేత్రం తమిళనాడులో ఉందండి. ఇప్పుడు తిరుచిరాపల్లి దగ్గర ఉంది తమిళనాడులో. ఈ దేవుణ్ణి పూజ చేశాడు రాముడు, అందుకు ఆయన అంత గొప్పవాడయ్యాడు. ఎందుకు ఆయన అంత గొప్పవాడయ్యాడో మనం చెప్పుకుందామని ఇక్కడ కూర్చున్నాము. ఎందుకంటే చాలామందికి అయ్యా మేము గొప్పవాళ్ళం అయిపోవాలండి, దేవతలంత వాళ్ళం అయిపోవాలండి మేమంతాను అని అనిపిస్తుంది. అందరికి అనిపిస్తుందా? అనిపించదు. మేము కూడా దేవతలు అయిపోవాలి అనిపిస్తుంది? అనిపించదు. చాలామందికి అనిపిస్తుందండి. అందుకే పాపం ఏదో తంటాలు పడి ఎక్కడి నుంచో పట్టుకొచ్చి ఏదో దానాలు ధర్మాలు చేస్తుంటారు, గుళ్ళు గోపురాలు కట్టిస్తుంటారు. ఏదో పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తే మనం కూడా స్వర్గలోకానికి వెళ్ళిపోవచ్చు. మనం ఇక్కడే ఉండాలి, మంచిగా ఉండాలి, మనుషుల్లో ఉండాలి. దేవతల్లా మనం కావక్కర్లేదండి, మనుషుల్లో ఉండగలిగితే చాలు. ఎందుకో తెలుసునా? దేవతలంతా కూడా మనిషిగా ఉండే రాముడి వెంట పడ్డారు. రాముడు మంచి మనిషిగా బ్రతికాడు కనుక దేవతలుగా ఉండేవాళ్ళు ఎప్పుడు క్షణక్షణం భయపడుతూనే బతికారు సుమా. ఎందుకంటే కొంత పుణ్యం చేసుకుంటే దాంట్లో కడతారు. 5 స్టార్ హోటల్ తెలిసినా మీకు ఎవరికైనా? 5 స్టార్ హోటల్లోకి ఒకసారి వెళ్ళి రావాలంటే జేబులో ఎంత ఉండాలి? చాలా ఉండాలి. ఓ కొత్త నోటు ఉండాలండి కనీసం. వెళ్ళి ఓ ఛాయ్ తాగి రావాలంటే జస్ట్ ఛాయ్కి అయిపోయిన తర్వాత అబ్బా చాలా బాగుందండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళగానే వాడులా వెల్కమ్ సార్, అబ్బా ఎంత బాగా అంటున్నాడండి వీడు, కూర్చోండి సార్, నమస్తే, వాట్ కెన్ ఐ సర్వ్ యూ అని అడుగుతాడు. అయ్యి బాబు ఎంత బాగా అడుగుతున్నాడు వీడు అంటే ఒకసారి కాఫీ అని అనగానే వాడు ఇంత చక్కగా ప్లేట్లో పెట్టుకుని నీట్గా పైన గుడ్డ మూతి పట్టుకొచ్చి మీ దగ్గర ఎస్ సార్ అంటాడు వాడు. వెంటనే దాంతోపాటు పక్కన బిల్లు వస్తుందండి 2000. వీడి జేబులో అంతే ఉందండి. సరే 2000 ఇచ్చేశాడు. అబ్బా ఎంత మర్యాదగా మాట్లాడావయ్యా, నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు, నేను ఇంకో పావుగంట సేపు ఇడనే కూర్చుంటానన్నావు అనుకోండి, ఇంకో 2000 ఉన్నాయా అంటాడు. లేవయా, అయితే పోవాయా బయటికి అంటాడు.
అరే నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావా అన్న వాడు నిన్ను లోపల కూర్చొనిస్తాడా? నో. మెడ పట్టుకు బయట గెంటుతూనే ఉంటాడు కదా. స్వర్గలోకమైనా అంతేనండి. ఇక్కడ మనం ఇంత పుణ్యం చేసుకుంటే అక్కడ 10 నిమిషాలు, తర్వాత బయటికి పోవడే.